హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాము. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న సైజు అండి, 25 సైజు నడుము సైజు. బ్యాక్ హుక్, ఫ్రంట్ ప్రిన్స్ కట్టు, బోట్ నెక్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్ డిజైన్ ఉంటుంది అనమాట. కటింగ్ అయితే చూసేద్దాం మనం. ఓకే అండి, మనం కట్ చేసేది ఇప్పుడు బ్యాక్ హుక్ కాబట్టి ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి, మడత అనేది మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలండి. అదే మనం హుక్ అనేది ఫ్రంట్ హుక్ అయితే మాత్రం ఫ్రంట్ సైడ్ ఓపెన్స్ అనేవి అటు సైడు, ఈ మడత అనేది మన వైపు ఉంటుంది. ఇప్పుడు మన బ్యాక్ హుక్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టుకోవాలి. అలా అయితేనే క్లాత్ సేవ్ అవుతుందండి, లేదంటే మనకి ఎక్కువ క్లాత్ పడుతుంది రెండు క్లోజ్డ్ వైపు తీసుకోవాలంటే. ఇప్పుడైతే మనం లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను నేనైతే, చిన్న సైజు కాబట్టి. అదే కొంచెం పెద్ద సైజు అయితే మీటర్ పావు పడుతుందండి ఈ మోడల్కి. కొంచెం లైనింగ్ తడిపి ఆరేసుకొని ఐరన్ చేసుకోవాలి. కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి అవనేది లేకుండా తీసుకోవాలి. ఒక లైన్ అనేది డ్రా చేసుకొని సమానంగా తీసుకోవాలి. సైడ్ కూడా హుక్కులు కాజాల పట్టి వైపు కూడా సమానంగా ఒక లైన్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా హుక్కులు కాజాల పట్టికి కూడా ఒక లైన్ అనేది వేసుకోవాలి. కింద వైపు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఈ ఎక్స్ట్రా అనేది మనం హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా అది అనేది తీసేసుకోవాలి సమానంగా. వీళ్ళ సైజ్ అయితే నడుము సైజ్ అయితే 25 అండి, చాలా చిన్న బ్లౌజ్ ఇది. 25ని ఇలా టేప్తో అయినా 4 భాగాలు చేసి పెట్టుకోవచ్చు, ఇలా బ్లౌజ్తోనైనా 4 మడతలు ఇలా వేసుకొనైనా నడుము సైజు పెట్టుకోవాలి. అక్కడ నుంచి 1 ఇంచు డాట్స్ వేస్తాం కదండి మనం, బ్యాక్ సైడ్ ఈ డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఆ తర్వాత ఖర్చు మన ఇష్టం అండి, 1.5 పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి హైట్ బ్లౌజు ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ డాట్ దగ్గర నుంచి పైన మనం షోల్డర్ కుట్టేస్తాం కదా, కుట్టు వరకు ఇలాగా ఎంత ఉందో పెట్టేసుకోవాలి. పైన 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. కింద మనం 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా లైన్ వేసుకున్నాం కదా, పైన అసలు పెట్టుకొని దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. చెస్ట్ కొలత ఇలా బ్లౌజ్ని సమానంగా పెట్టుకొని ఇక్కడ మన చేతి సంఖ కింద కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు చెయ్యి సంఖ కింద కుట్టు వరకు కొలుచుకోవాలి. నాకైతే 15 ఇంచెస్ వచ్చింది, అదే 15 కలర్స్. హైట్ వచ్చేసి మనం పెట్టుకున్నాం కదా 14.5 వచ్చిందండి, అదే 14.5 ఇక్కడ వరకు పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి బాక్స్ షేప్లో వస్తుంది అన్నమాట. మనకి చెస్ట్ కొలత అనేది 15.5 వచ్చింది కదా, 15.5 అంటే మొత్తం 4 భాగాలకైతే 30 వచ్చినట్టు మనకి. నేను ఒకవైపే కొలిసాను కాబట్టి 15 వచ్చింది. ఆ 15లో సగం అంటే 30లో 4వ భాగం ఎంత అన్నది చూసుకోవాలి. అంటే 7.5, నాకైతే 7.5 వచ్చింది. ఆ 7.5కి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఇలాగ 1 ఇంచ్ డాట్ కోసం ఇచ్చాం కదా, అక్కడి నుంచి చెస్ట్ కొలతకి నడుచుకోవాలి. కింద ఎంతైతే మనం 2 ఇంచెస్ ఖర్చు వదులుకున్నామో అదే 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా టేప్తో కాకపోయినా వాళ్ళ బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజు మాకు కరెక్ట్గా ఉంది, సేమ్ అలాగే కావాలన్నప్పుడు ఇలా బ్లౌజ్ని ఇలా వేసుకొని కూడా కరెక్ట్గా ఇలా పెట్టుకొని అన్ని గుర్తులు ఎక్కడికక్కడికి పెట్టుకోవచ్చండి. లేదు మాకేమన్నా కొంచెం మార్పు ఏమన్నా చెయ్యాలి అని చెప్పిన వాళ్ళకి కొంచెం మనం
ఆ చెస్ట్ సైజు వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి కొన్ని మార్పులు చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే మొత్తం మాకు మంచిగా ఉంది, సేమ్ అలాగే కుట్టండి అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి బ్యాక్ ఉక్కు కదా, వాళ్ళది ఎంత ఉందో అంతే అసలుకి ఎంత ఉందో అంతా పెట్టాలి. దాని మీద ఒక పావు ఇంచు పై వైపుకి ఖర్చు కోసం కోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి సంఖకి మార్క్ చేస్తాం కదండి, అది కింది నుంచి ఇలా నడుము దగ్గర నుంచి ఇలా పెట్టుకున్నామంటే మళ్ళీ ఎంత ఉందన్నది అక్కడికి ఒక మార్క్ వేసుకొని పై వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు హ్యాండ్ అతుకుతాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి నెక్కు, ఇవన్నీ సేమ్ అలాగే కావాలన్నారండి, అందుకే మొత్తం బ్లౌజ్తోనే. లేదు అంటే మనం వేరేగా సైజ్ పెట్టుకోవచ్చు. ఈ సైజుకి వచ్చేసి 6 నెక్ పెట్టుకోవచ్చు, 6.5 వచ్చేసి ఈ సంక రౌండ్ అనేది దించుకోవచ్చు, సరిపోద్ది ఈ సైజ్. ఈ 25 సైజ్కి బోట్ నెక్ కదండి, కొంచెం 6 పెట్టుకోవాలి, లేదంటే పట్టేస్తుంది బ్లౌజ్. ఇలాగా నెక్ ఎక్కడికి ఉందో ఇక్కడ పెట్టుకొని ఒక పావు ఇంచు మన వైపుకి ఖర్చు కోసం, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఎన్ని ఇంచులు ఉందో ఇలా పెట్టుకొని ఇలాగా మార్క్ వేసుకోండి. ఇంకైతే ఇక్కడైతే పావుతక్కువ 6 వచ్చిందండి. అదే పావుతక్కువ 6కి కింద వైపుకి ఒక లైన్ వేసుకొని లైన్ ఇలా డ్రా చేసుకొని ఇది మన చెస్ట్ సైజ్. ఇలాగ దీనికి సంక రౌండ్ అనేది కలుపుకోవాలి. ఇలాగనే కలుపుకోవచ్చు, లేదు మన దగ్గర కర్వ్డ్ స్కేల్ ఉన్నా కర్వ్డ్ స్కేల్తోనైనా, ఇలాగా కర్వ్డ్ స్కేల్తోనైనా ఇలా హాఫ్కి ఒక మార్క్ ఇచ్చుకొని మనకి ఈ చెస్ట్ పార్ట్ ఉంది కదా, దీనికి ఈ రెండింటికి ఇలాగా కలిసేలాగా స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు కిందకి ఖర్చు కోసం, ఇది అసలు హైట్ కదా, ఒక హాఫ్ ఇంచు ఖర్చులోకి. ఇప్పుడు ఈ నెక్ అనేది మనం మోడల్ పెడదాం అనుకుంటున్నామండి. ఆ మోడల్ కోసం ఈ ఆర్మ్ రౌండ్ అనేది మన సైజ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఇలాగా ఇలా ఆర్మ్ రౌండ్ అనేది ఇలా తీసుకోవచ్చు, టేప్తోనైనా తీసుకోవచ్చు. మనం సంక 6.5 పెట్టాం కదా, మనకి కరెక్ట్గా పెట్టామా లేదా అన్నది, ఇది కరెక్ట్ రాలేదంటే మనము ఎక్కువ వచ్చింది అంటే కిందకి ఎక్కువగా దించినట్టు, లేదు తక్కువ వచ్చింది అంటే పైకి పెట్టినట్టు. తక్కువ అయితే ఇంకొంచెం హాఫ్ ఇంచు కింద దించుకొని రౌండ్ ఇచ్చుకొని చూసుకోవాలి, లేదు ఎక్కువ వచ్చిందంటే పైకి పెట్టుకోవాలి. ఇలాగా ఇలా కొలిసి చూసుకోవాలండి. చూడండి నాకైతే కరెక్ట్గా ఒక పాయింట్ ఏం కాదు, అటు ఇటు వచ్చినా పర్లేదు, కరెక్ట్గా వచ్చింది, కరెక్ట్గా పెట్టినట్టు. ఇప్పుడు ఇందులో మనం మోడల్ నెక్ పెడదాం. ఇక్కడికి ఉక్సులు కాజాలు పట్టి మార్కింగ్ కదా, పైన నెక్ ఎంత ఉందో చూడాలి, 2.5 ఉంది. కుట్టేసరికి మనకి ఇలా పాతకుంది. కొంచెం బ్రాడ్ వేసుకునే వాళ్ళైతే కింద పైన కంటే కొంచెం ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఇలా బ్రాడ్ ఇచ్చుకోవచ్చు, లేదు కొంచెం చిన్నగానే వేస్తారనుకుంటే అదే కంటిన్యూ చేయాలి. నేనైతే సేమ్ అదే పావు తక్కువ 3 పెడుతున్నా అండి. నుంచి ఒక 4 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నా. అందులో ఇలాగ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు, అంటే కర్వ్డ్ స్కేల్తోనైనా ఇలాగా ఇలా తీసుకోవచ్చు. ఇది మనం బటన్ పెట్టాలన్నా
థ్రెడ్స్ పెట్టాలన్నా మినిమం 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ అయినా వదులుకోవాలండి. లేదంటే మనకి వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో డిజైన్ పెట్టుకోవచ్చు. వీళ్ళకైతే ఇలాగా ఇలా డిజైన్స్ అండి. మనకి ఇదే కట్ వర్క్ ఇటు కింద కూడా కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో మోడల్ ఇలాగైనా తీసుకోవచ్చు. ఇలాగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను తీసుకోవచ్చు. ఇలా నెక్ అయితే డిజైన్ తీసుకున్నామండి. ఈ బాక్స్లో ఈ డిజైనే కాకుండా మీకు ఇంకెన్నో డిజైన్స్ అయినా ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఎలా ఆర్మ్ రౌండ్ వచ్చేసింది, మనకి నడుము సైజు వచ్చేసింది, చెస్ట్ సైజు, నెక్, షోల్డర్ సైజు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలాగా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. ఇలాగా నెక్స్ట్ తగులు తీసుకున్నాం కదా, ఇటువైపు ఉక్సులు కాజలు పట్టి వైపు అది తీసేసుకోవాలి ఫస్ట్. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలాగా 2 పార్ట్స్ వస్తాయండి. లేదా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఇలాగ మనం 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, ఆ 1/2 ఇంచ్ అనేది బయటకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్కి అవసరం లేదు కదా, ఉక్సులు కాజాలు పట్టి మనకి బ్యాక్ వచ్చింది కాబట్టి ఆ ఎక్స్ట్రా మనం పెట్టుకున్నాము. ఫ్రంట్కి ఉక్సులు లేవు కాబట్టి అవసరం లేదు. ఇలా పెట్టుకొని ఎలా ఉన్నది అలాగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలాగా ఎలా ఉన్నది అలాగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మనకి చంక రౌండ్కి ఇలాగా ఒక గుర్తు అనేది పెట్టుకుంటే మనం చంక రౌండ్ ఇచ్చుకోవడానికి అర్థమవుతుంది. ఇక్కడ చంక రౌండ్ అనేది మార్క్ పెట్టాం కదా, ఇక్కడ మనకి ఫ్రంట్ లోత్ అండి, లోతు ఇక్కడ తీసుకోవాలని అర్థం అనమాట. ఇలా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో ఇలా చూడండి, ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి ఇలా పెట్టుకొని ఆ ఖర్చుకి 1/2 ఇంచ్ ఎక్కడైతే వదులుకున్నామో అక్కడి నుంచి ఇలాగా సైజ్ పెట్టుకోవాలన్నమాట. మనం వేసుకొని ఇక్కడ ఎంతైతే రౌండ్ ఉందో అక్కడికి పెట్టేసుకొని పైకి ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చులోకి అనమాట మార్కించుకోవాలి. రెండున్నర ఒక 1/4 ఇంచ్ ఖర్చులోకి 1/3 కదా, అదే 1/3 పెట్టుకొని ఇలాగా ఒక లైన్ అనేది వేసుకొని ఈ ఫ్రంట్ కూడా మన ఇష్టం అండి. ఇలా రౌండ్ నెక్ అయినా తీసుకోవచ్చు, ఇలా స్వీట్ ఆర్ట్ నెక్ ఇట్లా అయినా తీసుకోవచ్చు, ఇట్లా పలక నెక్ అయినా తీసుకోవచ్చు. వీళ్ళైతే ఫ్రంట్ అయితే రౌండ్ నెక్కే.
ఇక్కడ వచ్చేసి ఫ్రంట్స్ కట్ కదా, మనకి డాట్ కోసం ఒక 2.5కి మనం నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ షేప్కి ఎలా అయితే డాట్స్ తీసుకుంటామో 2.5 3 ఇంచెస్కి మెయిన్ డాట్ వేస్తామో ఇది కూడా అంతేనండి. ఫ్రంట్ వచ్చేసి ఇది చిన్న సైజు కాబట్టి నేను 2.5 పెట్టాను. ఇంకొంచెం 28 30 అన్న వాళ్ళకి 3 ఇంచెస్, ఇంకా 34 33 35 అన్న వాళ్ళకి 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టాను నేను. ఇక్కడ నుంచి పైనుంచి మనకి చెస్ట్ పాయింట్కి 9.5 అండి. చెస్ట్ పాయింట్కి 9.5 పెట్టుకోవాలి. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 10 కూడా వస్తుందండి. వాళ్ళ సైజుని బట్టి బ్లౌజ్ చూస్తే అర్థమైపోద్ది, దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం 2.5 కింద వచ్చేసి 2.5 పెట్టుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ కొంచెం పైకి వచ్చే వరకు ఒక 1/2 ఇంచ పెంచుకోవాలి, అంటే 1/3 అన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. వీళ్ళకైతే నేను 1 ఇంచే ఇస్తాను అండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉండి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 2 2.5 వరకు కూడా వాళ్ళ చెస్ట్ని బట్టి సైజుని బట్టి పెట్టుకోవాలి. ఇలాగా పెట్టాక 2 ఇంచెస్ అనేది ఇక్కడ హైట్కి ఇలా మార్క్ చేసుకొని, ఇది 9.5 మనం చెస్ట్ పాయింట్ పెట్టుకున్నాం కదా, దాని నుంచి ఆర్మ్ రౌండ్లో ఇలా కలుపుకోవాలండి. లోతులోకి ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, ఆ లోతుకి ఇలా కలుపుకున్నాక ఇక్కడ 2 ఇంచెస్ ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా, దీన్ని ఎస్ షేప్లో ఇలాగా దీనిలోకి వచ్చేలా కలిపేసుకోవాలండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలాగా మనం నార్మల్ బ్లౌజ్కి కూడా ఇక్కడ డాట్ పడతాం కదా, అదేవిధంగా ఇలాగ ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇదేమో కింద ఎస్ షేప్లో రావాలి మనకి, అప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఎంత అయితే వదులుకున్నామో అంతా మనకి సైడ్ జాయింట్ అప్పుడు తగ్గిపోద్ది అనమాట. కాబట్టి ఎంత తగ్గిందో అంత ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద వైపు 1 ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. నేను 1 ఇంచ్ వదులుకున్నా కాబట్టి 1 ఇంచ్ పెట్టుకున్నాను. మీరు 1.5 వదులుకుంటే 1.5 అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ వదులుకుంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని లైన్ డ్రా చేసుకో. ఇంతే అండి. ఫ్రంట్స్ కట్కి వచ్చేసి ఇవే మెజర్మెంట్స్. మనం ఎలా అయితే పెట్టుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇలాగా మనం గీసుకున్న ప్రకారంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది మధ్యలో ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదండి, అది తీసేసుకోవాలి మనం. ఇటు కూడా కొంచెం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అది కూడా ఇలాగా నీట్గా షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ నెక్కులు ఇవన్నీ నేను కుట్టేటప్పుడు తీసుకుంటా అండి, ముందే తీసుకుంటే సాగిపోతే దీనికి అనేది బక్రం వేసుకొని మనము తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చూద్దాం. ఇప్పుడైతే మనం హ్యాండ్ ఇలాగా మన క్లాత్ ఎక్కువగా ఉంది వస్తుంది అంటే 4 భాగాలు వేసుకొనైనా మనకు చంక రౌండ్ సరిపోతే తీసుకోవచ్చు, లేదు సరిపోలేదంటే ఇలా 2 పీసులు పడేలాగా, అంటే 1 సైడే జాయింట్ వచ్చేలాగా హ్యాండ్కి, ఆ హ్యాండ్కి 1 వైపు, ఈ హ్యాండ్కి కూడా ఒక సైడ్ వచ్చేలా చూసుకొని ఇలా వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి.
వేసుకొని మనకి ఫుల్ హ్యాండ్ అయితే ఫుల్ హ్యాండ్, హాఫ్ హ్యాండ్ అయితే హాఫ్ హ్యాండ్ అండి. హైట్ వచ్చేసి వీళ్ళైతే హాఫ్ హ్యాండే పెట్టమన్నారు. హైట్ వచ్చేసి 4.5 ఇచ్చారు. మనం కిందకి ఒక 1/2 ఇంచు ఖర్చులోకి తీసుకోవాలి. 4.5 పెట్టమన్నారు కదా, 4.5 పెట్టుకొని ఒక 1/2 ఇంచు పైన మన హ్యాండ్ అతుకుతాం కదా, దానికోసం ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఒక 2 ఇంచెస్కి ఒక లైను, 1 ఇంచుకి ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 10.5 ఉందండి. అంటే ఇంకా 10.5 వచ్చింది కాబట్టి 5.5 వెడల్పు అనేది పెట్టుకోవాలి. 4.5లో ఇది చిన్న సైజు కాబట్టి నేను 2.5 మాత్రమే డౌన్ చేస్తున్నా. కొంచెం మీడియం సైజ్ అయితే 3 ఇంచులు, ఇంకా పెద్ద సైజు అయితే 3.5, 1.25 అలా పెట్టుకోవచ్చండి. నేను 3.5 మాత్రమే. ఇలా ఒక లైన్ ఇచ్చుకున్నాక 2.5 తప్పించుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా మనకి బార్ మీద మొత్తం 5 ఇంచెస్ వచ్చింది కదా, దీనిలోని 5 ఇంచెస్లోని 2.5 మైనస్ చేసుకొని మిగిలింది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్లో ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఇది కొలుసుకోవాలి. నాకైతే 7.5 వచ్చిందండి. అదే 7.5ని ఇలాగా క్రాస్గా మనం ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు 7.5 అనేది పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చి ఇలాగా డ్రా చేసుకొని ఖర్చు ఎంతైతే అంత, ఇగో 2 ఇంచెస్ పెట్టుకుంటున్నా ఖర్చు. కింద కూడా అదే 2 ఇంచెస్కి మార్క్ వేసుకోవాలి. ఇలా గీసుకోవాలి. తీసుకున్నాక ఇలా క్రాస్గా మనకి ఇక్కడికి 7.5 వచ్చింది కదా, ఆ 7.5 వచ్చిన కానీ ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకొని దీనిలోనే మనకి చేయితో తిరుగుతుందంటే చేయితోనైనా, లేదు అంటే కర్వ్డ్ స్కేల్ తీసుకొని మనం ఇలా 1 ఇంచుకి పెట్టాం కదా మార్కింగు, ఇలా కర్వ్డ్ స్కేల్తోని హ్యాండ్ కర్వ్ ఇలా వచ్చేలాగా, తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పుకొని ఇలా కలుపుకోవాలి. ఓకేనా, ఇలా మనకు ఒక షేప్, హ్యాండ్ షేప్లో వచ్చేలాగా ఇలాగా కట్టేసుకోవాలి. ఓకేనా, వెడల్పు మనకు పొడవు, ఆర్మ్ రౌండ్ సేమ్ బ్యాక్ ఎంత ఆర్మ్ రౌండ్ ఉందో అంతే పెట్టుకోవాలండి. లేదంటే మనకి ప్లస్ గుర్తు అనేది రాదు. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు సేమ్ ఎలా అయితే పెట్టామో అలాగే కట్ చేసుకోవాలి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇలా ఫుల్ హ్యాండ్ అయినా అంతే అండి, హాఫ్ హ్యాండ్ అయినా అంతే. నేను లోత్ అనేది కుట్టేటప్పుడు తీసుకుంటా అండి. ఇప్పుడైనా తీసుకోవచ్చు, కుట్టేటప్పుడు అయినా తీసుకోవచ్చు. కుట్టేటప్పుడు అయితే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము, ఇప్పుడైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఇలా 2 వైపులకి 1 సైడ్ మంచిగా సరిపోయింది క్లాత్, 1 సైడ్ మాత్రం మనకి జాయింట్ పడుతుందండి. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటే పీసులు తీసుకోవచ్చు మనం. ఇప్పుడు జాయింట్ పడే పీసులు ఇలాగ ఎక్కడైతే జాయింట్ పడుతుందో ఈ హ్యాండ్ ఉంది కదండి, ఇలా వేసుకొని ఒక 1/2 ఇంచ్, అంటే మనం జాయింట్ చేసేటప్పుడు మన క్లాత్ అవసరం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలాగ వేసుకొని ఇది వేసి మనకు ఇలా గీసుకున్నారంటే ఆ హ్యాండ్కి కూడా అతుకులు పడే పీసులు కూడా మనకి సమానంగా వస్తాయి. ఇలాగ ఒకేసారి డబల్ మీద వేసుకున్నారంటే 2 పీసులు వచ్చేస్తాయి. సరే, ఇలా తక్కువైన వైపు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఓకే అండి,
ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే ఇదేనండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ డిజైన్ వేస్తాం కదా, ఆ డిజైన్కి బక్రము మనకి ఒరిజినల్ పీస్ అనేది చాలా పలుచగా ఉందండి. కాబట్టి ఎక్స్ట్రాగా మళ్ళీ లైనింగు ఒరిజినల్ అతుక్కున్నాక దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా దీనికి బక్రం అతుక్కొని దాని పైన వేసి తిరగేసుకోవాలి. కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నానండి. దీని మీద వేసి రేపు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ.